అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడుపుటి, టీం లోకేష్, యువసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ డిఎస్సిలో దాదాపు 16,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం జరిగింది. అలాగే మొన్న కూడా రీసెంట్గా దాదాపు ఎన్నో పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సరే, అదంతా ఒక ఎత్తు అయితే దాంట్లో కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఏదో చేశారని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పేపర్ ఏం రాసింది చూడండి. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్, ఎందుకు దాచిపెడుతున్నారు? ఉద్యోగస్తుల్ని మోసం చేయటం దగా కాదా? మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం, కొత్త నోటిఫికేషన్తో పబ్లిసిటీ స్టంట్, చివరకు స్కాములతో ముగిసిన మీ నిర్వాకం. అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనడానికి ఎవరి చావుకు అనేక కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా ఇటువంటి తప్పులే ముఖ్య కారణం. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని ఏ విధంగా మోసం చేశాడు, ఏ విధంగా మభ్యపెట్టాడు, ఏ విధంగా వారి జీవితాలతో ఆడుకున్నారు అనేది జగమెరిగిన సత్యం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ప్రతి సంవత్సరం డిఎస్సిని రిలీజ్ చేస్తాం, డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పేసి ఊదరగొట్టి యువకులను నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో కాదా అని అడుగుతున్నా నేను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి నిరుద్యోగికి కూడా ఉద్యోగం కల్పించాలి, వాళ్ళ కుటుంబాల్లో సంతోషాలు నిండాలి అని చెప్పేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈ విధమైన అసత్య ప్రచారాలు, ఈ విధమైన అబద్ధాలు, ఈ విధంగా తన సొంత పేపర్లో ఈ విధంగా రాసుకొని ప్రజలకి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 100% మీ ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను. ఇదే విధంగా మీరు రానున్న రోజుల్లో ముందుకెళ్తే మీకు ఇప్పుడు డబల్ డిజిట్ వచ్చింది, అంటే 11 సీట్లు వచ్చినాయి. రేపు మాత్రం మా యువత, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి చేస్తున్న అభివృద్ధి కావచ్చు, లేకపోతే బయట నుంచి తీసుకొస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఈరోజు మా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు సింగిల్ డిజిట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ప్రతిసారి అబద్ధాలు ప్రజలు నమ్మరు. ఏదైనా సరే నీతిగా నిజాయితీగా ఒప్పుకోవాలి. అది రాజకీయ మనుషుల్లో ఉన్న లక్షణం. ఎందుకంటే మీకు ఆ లక్షణం అయితే 100% లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏదైనా సరే మీరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. గతంలో కూడా మీరు 2014 నుంచి 2019 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంతో కష్టపడి శ్రమించి ఆర్నిశలు కూడా ఆయన కృషి చేసి రాత్రింబవళ్ళు నిద్రపోకుండా మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తే వాటిని తరిమేసిన దుర్మార్గులు మీరు అని చెప్పైతే రాష్ట్ర ప్రజలు చూసి మిమ్మల్ని ఈరోజు మరి తరిమి కొట్టారు రాష్ట్రం నుంచి. అయినా మీకు సిగ్గు రాకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారి మీద నిందేసేటప్పుడు ఆలోచన చేయండి. గతంలో మనం ఏం పీకాం, యువతకు మనం ఏమి ఇచ్చాం, యువతను ఏ విధంగా ఆదుకున్నాం, యువతకు కనీసం ఒక ఉద్యోగమైనా ఇచ్చామా అని మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అంతేగాని మేము రిలీజ్ చేశాం, మేము సంతకాలు పెట్టాం, మేము పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాం అని చెప్పేసి సోది చెప్పడం కాదు. మీరు పిలిచి ఉద్యోగ అవకాశాలు కల్పించారా, డిఎస్సి రిలీజ్ చేశారా, లేకపోతే ఏ విధమైన గవర్నమెంట్ పోస్టులు మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు ఇచ్చి నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించారా, లేకపోతే ఆదుకున్నారని అడుగుతున్నాను. అటువంటి కార్యక్రమాలు మీ ప్రభుత్వంలో ఏది చేయలేదే. మీరు చేసింది దగా, దోపిడీ, దుర్మార్గం, దాడులు, కుట్రలు, కేసులు, కుతంత్రాలు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, యువత అభివృద్ధి కోసం కానీ, నిరుద్యోగులు
ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మీరు ముందు చూపు చూడలేదు. వారిని తొక్కాలి అని చూశారు. ఈ రోజు మళ్ళీ మీరు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లయినా సరే ఈ డిఎస్సిని ఇచ్చిన ఉద్యోగాల్ని మళ్ళీ మనం దాన్ని బురజల్లే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజుల్లో మళ్ళీ డిఎస్సి అంటున్న నారా లోకేష్ గారు, అయ్యో ఆయనకి క్రెడిట్ వెళ్ళిపోతుంది, ఆయనకి ఈరోజు మంచి పేరు వస్తుంది, దాన్ని ఎట్లయినా ఆపేయాలని చెప్పేసి మళ్ళీ బురజల్లే కార్యక్రమంలో ఈరోజు మీరు ఈ పేపర్లో ఈ విధంగా మెగా డిఎస్సినా లేక దగా డిఎస్సినా అని వేసుకొని సిగ్గు శరం లేకుండా మీరు ప్రజలకు ఎలాగో వస్తారని అడుగుతున్నాం. ఈరోజు 16,000 పైచిలుకు పోస్టులు రిలీజ్ చేసిన కుటుంబాల్లో ఉన్న సంతోషాన్ని కావచ్చు, ఆ కుటుంబాల్లో ఆనందాన్ని కావచ్చు, ఆ కుటుంబాలు ఈరోజు లోకేష్ గారి ద్వారా మాకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి చెప్పుకునే విధి విధానాన్ని చూసి కూడా ఓర్చుకోలేక మీరు ఈ విధమైన దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్ళడం నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే వైసీపీకి ఎండు కార్డు పడిపోయింది. వైసీపీ అనేది మన రాష్ట్రంలో ఇక వద్దు, మాకు ఎన్డీఏ కూటమి ముద్దు అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎన్ని విష ప్రయత్నాలు చేసినా, ఎన్ని కూడా ఈరోజు మీరు మా లోకేష్ గారి మీద బురద జల్లే కార్యక్రమం చేసినా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు లోకేష్ గారిని ఈరోజు మరి ఆయన గుండెల్లో పెట్టుకొని ఇలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరూ కూడా లోకేష్ గారికి ఈరోజు బ్రహ్మరథం పడుతుంటే చూసి ఓర్చుకోలేకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఏదేమైనా సరే మీకు మీ పార్టీకి రానున్న రోజుల్లో చర్మగీతం రాష్ట్ర ప్రజలు పాడబోతున్నారు. తెలుగుదేశం పార్టీ కాదు, లేదా కూటమి ప్రభుత్వం కాదు, మన రాష్ట్ర ప్రజలే మీకు చర్మగీతం పాడి సాగనంపే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పనికి మాలిన వార్తలు రాస్తే మాత్రం ప్రజలే మీ మీద మళ్ళీ తిరగబడే పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయని నేను తెలియజేసుకుంటూ, మరి ఈ ఏదైతే డిఎస్సి కావచ్చు రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులు కల్పించే ప్రయత్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు మరియు నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు సాగుతుందో వాటన్నిటిని కూడా మనందరం కూడా మరి సపోర్ట్ చేయాల్సిన అవకాశం, బాధ్యత మనందరం మీద ఉంది. ఈ విష ప్రచారం చేస్తున్న ఈ సైకో వైసీపీ మూకల్ని తరిమి కొట్టే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై లోకేష్ అన్న.